అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చేసినా సంచలనమే. ఆయన పైకి చెప్పేదొకటి, చేసే పని మరొకటి. దీనికి వెనిజులా ఎపిసోడ్ను అతిపెద్ద ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ట్రంప్ ప్రభుత్వం వెనిజులాపై కఠిన చర్యలు తీసుకోవడం వెనుక అసలు కారణం ఏంటి అన్నది ప్రపంచానికి ప్రశ్నగా మారింది. అధికారికంగా అమెరికా వెనిజులాను డ్రగ్స్ అక్రమ రవాణా కేంద్రంగా చూపిస్తోంది. ఈ కారణంతో అమెరికా నౌకాదళాన్ని కరేబియన్ ప్రాంతంలో మోహరించింది. కానీ వెనిజులా చమురు సంపదను చూసినప్పుడు అసలు ఉద్దేశం డ్రగ్స్ మాత్రమే కాదని స్పష్టంగా కనిపిస్తోంది. ప్రపంచంలోని అతిపెద్ద చమురు నిల్వలు వెనిజులాకి ఉన్నాయి. ఈ చమురు ప్రధానంగా చైనాకు వెళ్తుంది. చైనా ఇప్పటికే వెనిజులా చమురులో భారీగా పెట్టుబడులైతే పెట్టింది. 2026 లోపు $1 బిలియన్ ఖర్చు చేసి చమురు కేంద్రాలను అభివృద్ధి చేయాలని ప్రణాళిక వేసింది. వెనిజులా చమురు దిగ్గజ సంస్థల్లో చైనా దాదాపు 50% వాటాను కలిగి ఉంది. అలాగే 2007 నుంచి ఇప్పటి వరకు $500 కోట్ల విలువైన చమురు రుణ ఒప్పందాలు కూడా కుదిరాయి. చైనా మాత్రమే కాదు, ఇండియా కూడా వెనిజులా చమురుకు ప్రధాన వినియోగదారుగా ఉండేది. 2015-2016లో భారత్ దిగుమతి చేసుకున్న చమురులో 10% కంటే ఎక్కువ వెనిజులా నుంచి వచ్చింది. భారత రిఫైనరీలకు వెనిజులా మంచి క్రూడ్ ఆయిల్గా ఉపయోగపడేది. కానీ అమెరికా ఆంక్షల కారణంగా ఈ సరఫరా దాదాపు ఆగిపోయింది. ఇప్పుడు భారత్ వెనిజులా నుంచి చేసుకుంటున్న దిగుమతుల శాతం కేవలం 1% మాత్రమే. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు, ఇంధన భద్రతకు నష్టంగా మారింది. భారత్కు భారీగా చమురు అవసరం ఉంది కాబట్టి ఏ సరఫరాదారుకైనా భారత మార్కెట్ ఆకర్షణీయంగా ఉంటుంది. అమెరికా ఇప్పటికే రష్యా నుంచి చమురు కొనుగోలు చేసినందుకు భారత్పై 2 సార్లు ఆంక్షలు విధించారు. అదే పరిస్థితి వెనిజులా విషయంలోనూ రావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. వెనిజులాలో చైనా పెట్టుబడులు విస్తారంగా ఉన్న అమెరికా, కెనడా, యూరోపియన్ యూనియన్ కలిసి 350 ఆంక్షలు విధించాయి. వీటిలో ఎక్కువ శాతం 2016 తర్వాతే వచ్చాయి. రాజకీయ నేతలపై, భద్రతా వ్యవస్థలపై, ఆర్థిక రంగాలపై ఆంక్షలు విధించడం ద్వారా వెనిజులాను ఒంటరిగా నిలబెట్టే ప్రయత్నం జరుగుతోంది. కానీ అదే సమయంలో చైనా వెనిజులాలో బలమైన స్థిరత్వాన్ని సాధిస్తోంది. ఇటు భారత దృష్టిలో ఈ పరిణామాలు కీలకం. ఒకవైపు చమురు దిగుమతుల అవసరం పెరుగుతూనే ఉంది. మరోవైపు అమెరికా ఆంక్షలతో భారత్కి అనిశ్చితి పెరుగుతోంది. వెనిజులా చమురు భారత్కి భవిష్యత్తులో ఒక మంచి అవకాశం అవుతుంది. చైనా ఇప్పటికే వెనిజులాలో అడుగు మోపింది. ఇలాంటి సమయంలో భారత్ కూడా తన ఇంధన అవసరాలు, భౌగోళిక ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని వెనిజులాతో కొత్త వ్యూహం రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. ఇటు అమెరికా చెప్పేది మాదక ద్రవ్యాల నియంత్రణ అనే మాటే అయినా అసలు విషయానికొస్తే ఇది చమురు యుద్ధంగా చెప్పొచ్చు. చైనా, అమెరికా, వెనిజులా మధ్య సాగుతున్న ఈ పోరాటంలో భారత్ తన స్థానం జాగ్రత్తగా నిర్ణయించుకోవాలి. ఎందుకంటే ఇండియాకు ఇంధన భద్రత, ఆర్థిక స్థిరత్వం అత్యంత ముఖ్యమైన అంశాలు. ఇక ఈ మొత్తం ఎపిసోడ్పై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.